హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనము ఈ వీడియోలో సైంటిఫిక్ ఐడి యూజ్ చేసి ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అండ్ కోరిలేషన్ వాల్యూస్ ఉంటాయి కదా, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి, అసలు కోరిలేషన్ ఏంటి, దాని టైప్స్ ఏంటి, ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అని తెలుసుకున్నాము. ఫస్ట్ అసలు కోరిలేషన్ ఏంటంటే, కోరిలేషన్ ఇస్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ two or more variables. It is a statistical measure for finding out degree or strength of association between two or more variables. అంటే రెండు వేరియబుల్స్ ఉంటాయి కదా, ఏదో ఎక్స్ వై, హైట్, వెయిట్, వాటి మధ్య రిలేషన్ తెలుసుకోవడాన్ని కోరిలేషన్ అంటారు. అంటే ఎలా డిపెండ్ అయ్యే వాల్యూస్ అనే దాంట్లో టైప్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 టైప్స్ ఉంటాయి, మేజర్ టైప్స్: పాజిటివ్, నెగిటివ్, సింపుల్ అండ్ మల్టిపుల్, పార్షియల్ అండ్ టోటల్, లీనియర్, నాన్ లీనియర్. దాంట్లో పాజిటివ్ అంటే సపోజ్ హైట్, వెయిట్ ఎగ్జాంపుల్ ఉంది చూస్తే, హైట్ అనేది ఫస్ట్ 150 ఉంది, వెయిట్ 58 ఉంది. ఆ రెండు వాల్యూస్ అనేవి మనకి పెరుగుతూ ఉన్నాయి, 150, 157, 163 రెండు అనేది ఒక సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, పాజిటివ్ సైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. అలానే నెగిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే, సో ఇక మనం చూస్తే ప్రైస్ డిమాండ్ ఉంది. దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గుతూ ఉంది, ప్రైస్ అనేది, డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మనకి టూ వేరియబుల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయో దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. పాజిటివ్ ఉంటే పాజిటివే పోసిన పని లేదు, రెండు తగ్గుతూ వచ్చినా ఓకే, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి అంతే. సపోజ్ ఇప్పుడు 150 ఉంది కదా, 150 నుంచి తగ్గుతూ వచ్చిన 58 తగ్గుతూ వచ్చినా కదా పాజిటివ్ అంటారు. పాజిటివ్ అంటే టూ వేరియబుల్స్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి, అలా కాకుండా టూ డిఫరెంట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్ అంటారు. సో సింపుల్ అండ్ మల్టిపుల్ నేను ఓన్లీ టూ వేరియబుల్స్కి స్టడీ చేసాము. సో ఎగ్జాంపుల్ ఉంది, దీన్ని మనం సింపుల్ కోరిలేషన్ అంటారు. ఎందుకంటే దీని టూ వేరియబుల్స్ ఉన్నాయి. సో టూ వేరియబుల్స్ ఉంటే దాన్ని సింపుల్ కోరిలేషన్ అంటారు. అలా కాకుండా మల్టిపుల్ వేరియబుల్స్ అంటే మోర్ దెన్ టూ, అంటే 3, 4, 5 సో ఆన్, అలా మోర్ దెన్ టూ వేరియబుల్స్ మనం కంపేర్ చేసి దాన్ని మల్టిపుల్ కోరిలేషన్స్ అంటారు. తర్వాత పార్షియల్ అండ్ టోటల్ కోరిలేషన్స్. మనకి ఇప్పుడు మల్టిపుల్ కోరిలేషన్స్ అనేవి పార్షియల్ అవ్వచ్చు, టోటల్ అవ్వచ్చు. వెన్ మోర్ దెన్ టూ వేరియబుల్స్ ఆర్ స్టడీడ్ ఎక్స్క్లూడింగ్ సమ్ అదర్ వేరియబుల్స్, ద రిలేషన్షిప్ ఈజ్ టర్మినేటెడ్ యాజ్ పార్షియల్ కోరిలేషన్. మనం ఎప్పుడైతే ఒకదానికన్నా ఎక్కువ మోర్ దెన్ టూ స్టడీ చేస్తామో అప్పుడు మనం కొన్ని కన్సిడర్ చేయము. సో 5 ఉన్నాను అనుకోండి, దాన్ని 3 చేసాం అనుకోండి, దాన్ని పార్షియల్ అంటారు. అంటే నీకు ఎన్ని ఉన్నాయో అన్నీ కన్సిడర్ చేయకుండా దానిలో ఒక పార్ట్ అంటే కొన్ని కన్సిడర్ చేస్తాం కదా, దాన్ని పార్షియల్ కోరిలేషన్ అంటారు. అలానే టోటల్ కోరిలేషన్ అంటే మోర్ దెన్ టూ ఉంటే అన్నీ కన్సిడర్ చేయాలి, ఎన్ని ఉంటే అన్నీ. 4 ఉన్నాయి అనుకోండి రిలేషన్స్, సపోజ్ సిజిపిఏ, సెమిస్టర్ స్కోర్, ఇంటర్నల్స్, ఆ 4 వేరియబుల్స్ అనుకోండి, ఆ 4 మనం కంపేర్ చేస్తే టోటల్ కోరిలేషన్ అంటారు. ఎందుకంటే కండిషన్ ఏంటి, మోర్ దెన్ టూ ఉండాలి, అన్నీ కన్సిడర్ చేయాలి. సో టోటల్ కోరిలేషన్. అలా కాకుండా మనము ఆ 4లో ఓన్లీ 2 అంటే సిజిపిఏ కన్సిడర్ చేస్తే దాని పార్షియల్. ఎందుకంటే మనం ఉన్న డేటాలో 4 వేరియబుల్స్ ఉన్నాయి, మనం 4లో 2 కన్సిడర్ చేస్తాం, దాన్ని పార్షియల్ టోటల్ కోరిలేషన్ అంటారు. ఇంకా లీనియర్, నాన్ లీనియర్ అంటే డిపెండింగ్ అపాన్ రేషియో ఆఫ్ చేంజ్ బిట్వీన్ టూ వేరియబుల్స్. సో లీనియర్, నాన్ లీనియర్ 2 ఉంటాయి. లీనియర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే మనకు అర్థమైంది ఈజీగా. మిల్క్ అండ్ పన్నీర్ ఉంది, మిల్క్ అండ్ పన్నీర్ ఆర్ 2 వేరియబుల్స్, దీన్ని కోరిలేషన్ చూస్తున్నాం మనం. సో ఇక మిల్క్ అనేది 5, 10, 15, 20 పెరుగుతూ ఉంది, పన్నీర్ అనేది పెరుగుతూ ఉంది. సో దీన్ని మనం పాజిటివ్ కోరిలేషన్ చెప్పవచ్చు. కానీ ఇది లీనియరా కాదా అమ్మ డౌట్ వచ్చింది. సో ఇది లీనియర్ ఎలా చెప్తామంటే, అక్కడ మనకి సేమ్ ఇంటర్వెల్స్ రావాలి. సపోజ్ మనం సెకండ్ది ఫస్ట్ మైనస్ చేస్తే వచ్చింది ఆన్సర్, అలానే థర్డ్ సెకండ్ మైనస్ చేస్తే అదే ఆన్సర్ రావాలి. అంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి.
కామన్ డిఫరెన్స్ ఉన్నాం మనకి. సో ఇక మనం చూసినట్లయితే 10 ఉంది సెకండ్ దాంట్లో. 10 - 5 డిఫరెన్స్ ఎంత? 5. 15 - 10 డిఫరెన్స్ 5. 20 - 15 డిఫరెన్స్ 5. సో మనకి ఆ వాల్యూస్ అనేది ఒక 5 డిఫరెన్స్ చేంజ్ అవుతుంది. 5, 10, 15, 20, 25, 30, 35 అట్లా. అలా కామన్ డిఫరెన్స్ ఉంది. కింద కూడా 2, 4, 6 మన కామన్ 2 అంటే 4 - 2 2, 6 - 4 2, 8 - 6 2. అలా ఒక ప్యాటర్న్ లాగా ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ అంటే దీన్ని బట్టి మనం నెక్స్ట్ నెంబర్ ప్రిడిక్ట్ చేయొచ్చు. లీనియర్లో 25 ఉంది, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది 30 వచ్చింది, ఇక 12 వచ్చింది పన్నీర్ అనేది. అలా ఉంటే దాన్ని లీనియర్ అంటారు. అలా కాకుండా అది కాన్స్టెంట్గా లేదేమి డిఫరెన్స్ అనేది అలా ఉంటే నాన్ లీనియర్ అంటారు. సపోజ్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఎక్స్పెన్సెస్ 3 lakhs ఉంది, 3 lakhs సేల్స్ ఎంత? 8 lakhs. అప్పుడు ఏమైంది ఇక్కడ? మనం ఇక్కడ ఏం చేసాం? ఎక్స్పెన్స్ డబల్ చేసాం. నియర్లీ 3, 6 అంటే డబల్ చేసాం. డబల్ చేస్తే ఏమైంది? 8 and 16 అవ్వాలి నార్మల్గా, అది లీనియర్ అయ్యి ఉంటే. కాకపోతే 12 అయింది. సో లో లీనియర్ అంటే మనం అది రెండు ఒక రేషియోలో మూవ్ అవ్వట్లేదు, దెన్ నాన్ లీనియర్ అంటారు. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి లీనియర్ నాన్ లీనియరా అంటే మనం చూడాలి మళ్ళీ, అంటే రేషియో ఉందా లేదా, అది సిస్టమేటిక్ మారుతుందా లేదా, ఒక కామన్ డిఫరెన్స్ ఉందా లేదా. మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఈ 2 ways కనుక్కోవచ్చు. కానీ చాలా మోడల్స్ ఉంటాయి. స్కాలర్ డయాగ్రామ్ ఒకటి ఉండేది, స్కాలర్ పెర్సెన్ ప్రిన్సిపల్ ఒకటి ఉండేది, కోఎఫిషియంట్ అనేది. అలా ఫస్ట్ మనం అయితే ఇది చూద్దాం, స్కాలర్ డయాగ్రామ్. స్కాలర్ డయాగ్రామ్ అనేది మనము ఒక వెన్ డయాగ్రామ్ టైప్లో ఓ డయాగ్రామ్ బట్టి మనం అనలైజ్ చేయాలి ఆ డేటా అనేది. అంటే డయాగ్రామ్ బట్టి చూసి చెప్పాలి అదేముంది డేటా అనేది, అది పాజిటివా నెగిటివా అనేది. సో మనకి పర్ఫెక్ట్ పాజిటివ్ ఉంది. పర్ఫెక్ట్ పాజిటివ్ అంటే R = 1. సో అది ఇలా వచ్చింది గ్రాఫ్ అనేది 0 0 స్టార్ట్ అయ్యి స్ట్రైట్ డయాగ్నల్గా మూవ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది పర్ఫెక్ట్ నెగిటివ్ అంటే ఇలా వచ్చింది. పర్ఫెక్ట్ నెగిటివ్ అంటే R = -1. మనకి R వాల్యూ ఎప్పుడైనా సరే -1 నుంచి 1 లోపల ఆ గ్యాప్లో మాత్రమే ఉండేది. -1 నుంచి 1 ఆ 0 ఉంటే నో కోరిలేషన్ అంటారు, 1 ఉంటే పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటారు, అదే -1 ఉంటే నెగిటివ్ కోరిలేషన్. అది అప్పుడు పర్ఫెక్ట్ ఆ 3 వాల్యూసే కాదు, 0 నుంచి 1 లోపు ఉండొచ్చు. దాన్ని పార్షియల్ పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ అంటే 1 ఉండాలి, పార్షియల్ పాజిటివ్ కోరిలేషన్ అన్నా పాజిటివ్ కోరిలేషన్ అనవచ్చు. 0 నుంచి 1 లోపల అది మేబీ ఏమైనా అవ్వచ్చు, ఆ గ్యాప్లో ఉంటే దాన్ని పాజిటివ్ కోరిలేషన్. అలా కాకుండా ఓన్లీ డైరెక్ట్ 1 -1 ఉంటే పర్ఫెక్ట్ పాజిటివ్ పర్ఫెక్ట్ నెగిటివ్ అంటారు. మన గ్రాఫ్లో వచ్చింది R = 1, సో గ్రాఫ్లో వచ్చింది పర్ఫెక్ట్ నెగిటివ్ అంటే R = -1, నో కోరిలేషన్ అంటే R = 0. ఇప్పుడు హై డిగ్రీ ఆఫ్ పాజిటివ్ కోరిలేషన్ అంటే ఈ గ్రాఫ్ ఉంది ఇక్కడ, అన్నీ మనం మార్క్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ఇలా రావాలి. దీన్ని హై డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు, పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఇక్కడ అన్ని కింద వచ్చాయనుకోండి, హై డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు. అప్పర్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ అప్పర్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్ లోవర్కి వస్తే దెన్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు. సో ఇక్కడ నో కోరిలేషన్ అంటే మీనింగ్ ఏంది? R = 0 అంటే X యాక్సిస్ Y యాక్సిస్ ఉంటుంది కదా, R = 0, ఎయిట్ లైన్ ఉంటుంది మధ్యలో, ఒక ప్యాటర్న్ అనేది ఉండదు మనకి. ఇది మన స్కేలర్ డయాగ్రామ్ కూడా నేర్చుకున్నాం. దాన్ని యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ సింపుల్ నాన్ మ్యాథమెటికల్ మెథడ్ టు ఫైండ్ అవుట్ కోరిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. అంటే మనకి దీన్ని మ్యాథమెటిక్స్ ఏం వాడడం, ఫార్ములాస్ కానీ ఏం వాడడం, జస్ట్ మనం ఆ డాట్స్ ప్రకారం ఆ డయాగ్రామ్ చూసి మనం చెప్తాం. ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ లీనియర్ కోరిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఆ లీనియర్ కారణం దీన్ని ఈజీ చెప్పచ్చు. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, ఫార్ములాస్ లేకపోతే మనం ఈజీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సైజ్ అండ్ ఎస్టిమ్ ఐటమ్స్. అని ఇప్పుడు మనము R వాల్యూ ఎలా కనుక్కుందో తెలుసుకోవాలి. ఇది ఫార్ములా,
దీనికి ఫార్ములా ఇది R ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కమా బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఇది మన ఫార్ములా. ఇది మన లేటర్ యూజ్ అవుతుంది చాలా. ఇంకా మనం ప్రాబ్లంకి వెళ్తాం. ప్రాబ్లం చూద్దాం. మనం ఇక్కడ సో ఈ ప్రాబ్లం ఉంది. ఇది మనకి ఫార్ములా. దీంట్లో ఇది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కమా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. దాన్ని ఫర్దర్గా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తే దీని డిరైవ్ అయిన ఒక ఫార్ములా ఉంటుంది. ఇది మన ప్రాసెస్ అనమాట. ఎలా డిరైవ్ అయింది అనేది మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ద లాస్ట్ ఫైనల్ ఫార్ములా summation of x by minus summation of x summation of y by n whole divided by root over summation of x square minus summation of x whole square by n root over summation of y square minus summation of y whole square by n. ఈ ఫార్ములాని దాన్ని డిరైవ్ అయింది. కొన్నిసార్లు క్వశ్చన్లో కోవేరియన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములా వాడాలి మనం. లేదు వాళ్ళు ఏమి మీకు డేటా ఇస్తే రా డేటా ఈ ఫార్ములా ఇచ్చేయాలి. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ అనేది మనకి ఎలా యూజ్ అయితే తెలిసింది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. క్యాలిక్యులేట్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యూజింగ్ ఫారెన్ డేటా. మనకి ఇలా ఒక టేబుల్ ఇస్తారు. మనం ఆ డేటా టేబుల్ నుంచి డేటా అనేది మనం కనుక్కోవాలి. సో మీకు వైలేషన్ ఉన్నాయి. ఇప్పుడు మన క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్స్ వై అనేది ఎక్స్ అనేది పాజిటివ్ మూవ్ అవుతుంది 2 4 5 6. వై అనేది తగ్గుతూ ఉంది. సో ఎప్పుడైనా ఒక పెరుగుతూ ఒక తగ్గుతూ ఉంటే ఆర్ అనేది నెగిటివ్లో వచ్చింది. రెండు పెరుగుతూ ఉంటే పాజిటివ్. ఆర్ అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి డిపెండ్ ఉంటుంది. సపోజ్ ఎక్స్ వై 2 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ వై రెండు ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆర్ వాల్యూ పాజిటివ్. రెండు డిక్రీజ్ అయినా ఆర్ వాల్యూ పాజిటివ్. ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ అయితే ఆర్ వాల్యూ నెగిటివ్. మనం ఏదైతే ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ చూస్తామో అలానే ఎక్స్ వై ఇంటూ ఎక్స్ వై రెండు పెరుగుతూ ఉంటే ఇఫ్ బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ వాల్యూ పాజిటివ్. ఇఫ్ బోత్ ఆర్ గోయింగ్ నెగిటివ్ అని తగ్గుతూ ఉంటే నెగిటివ్ మైనస్ అనుకోమాక తగ్గుతూ ఉంటే డిక్రీజింగ్. ఇఫ్ బోత్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ వాల్యూ మళ్ళీ పాజిటివ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ వై ఈజ్ డిక్రీజింగ్ ఆర్ వాల్యూ అనేది నెగిటివ్. అలా ఇప్పుడు మనం చెప్పచ్చు ఎక్స్ని ఇంక్రీజింగ్ ఉంది వై అని డిక్రీజింగ్ ఉంది. సో మనం ముందు ఈ క్వశ్చన్ ద్వారా మనం చెప్పచ్చు ఆర్ అని నెగిటివ్ వచ్చింది కానీ మనం వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఎన్ని 6 ఎందుకంటే 6 వాల్యూస్ ఉన్నాయి 2 4 ఇక 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక మన ఎక్స్ని ఇలా టేబుల్కి వెళ్ళాలి ఫస్ట్ మన ఎగ్జామ్లో ఏది మనం నార్మల్ కనుక్కోవడానికి. ఇక టేబుల్కి ఇస్తాం ద సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే అన్నీ యాడ్ చేయాలి 2 4 5 6 8 11 30 వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ వై 60 వచ్చింది. ఎన్ని చేస్తామంటే ఫార్ములా ఎంత మనం చూసాం కదా పైన ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ అనుకుని ఫార్ములా వాడని చెప్పాం కదా ఆ ఫార్ములా వాల్యూస్ కోసం. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇలా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఏం చేయాలి 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 16 అన్నీ అప్లై చేసి అన్నీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మన ఎక్స్ స్క్వేర్ వచ్చి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ వైని స్క్వేర్ చేయాలి అన్నీ యాడ్ చేయాలి దాని సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ అంటారు. అలా ఎక్స్ ప్రోడక్ట్ చేయాలి అంటే 2 ఇంటూ 18 4 ఇంటూ 12 5 ఇంటూ 10 50 అలా ఎక్స్ మొత్తం ప్రోడక్ట్ చేసి అన్నీ యాడ్ చేయాలి. అవన్నీ మనం యాడ్ చేసి అవి ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసి ఆర్ వాల్యూ వచ్చేది కదా దాన్ని మన ఆర్ అంటారు. దానికి ఇప్పుడు మనం చిన్న ట్రిక్ నేర్చుకోండి. ట్రిక్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ స్టెప్స్ రాయాలి కాకపోతే అది కరెక్టా రాంగా. ఎందుకంటే మన ఎక్స్ స్క్వేర్ తప్పు వస్తే చాలు సమ్మేషన్ తప్పు వచ్చింది. సమ్మేషన్ తప్పు వస్తే ఆర్ వాల్యూ తప్పు వచ్చింది. అలా కాకుండా క్యాలిక్యులేటర్ ద్వారా ఎలా చేయొచ్చు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై ఇలా కనుక్కోవచ్చు. అసలు ఆ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయకుండా అసలు ఫామ్లో అప్లై చేయకుండా ఆర్ వాల్యూ డైరెక్ట్ ఎలా కనుక్కోవాలి ఒక క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అన్నం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఏదో సైంటిఫిక్గా తీసుకోవాలి. మన ప్రస్తుతం మన దగ్గర వాడేది మనము క్యాషియో వాడుతున్నాం. మనము క్యాషియోలో ఫస్ట్ మనము ఆన్ చేసి మోడ్ బటన్ క్లిక్ చేయాలి. ఇక మనకి రిగ్ అనే బటన్ ఉంటుంది అక్కడ
ప్రస్తుతం మా క్యాష్కి ఇది ఉంది. సో 3 అని నొక్కితే రెగ్ ఆన్ అవుతుంది. తర్వాత మన రెగ్ అంటే ఇది లీనియర్ నేర్చుకుంటున్నాం మనం. సో 1 క్లిక్ చేస్తే లీనియర్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ డేటా వాల్యూస్ని ఎంట్రీ చేయాలి. సో 2, 18. సో ఒకసారి ఎంట్రీ చేయగానే మనం ఎంప్లెస్ అని బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సో అది స్టోర్ అవుతుంది. మనం చూసైతే ఫస్ట్ ఫర్ ఎంట్రీ చేసాం మనం ఫస్ట్ వాల్యూ. సో n = 1 అని ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో అలానే సెకండ్ వాల్యూ 4, 12. మళ్ళీ ఇప్పుడు ఎంప్లెస్ నొక్కాలి. సో వచ్చింది మనకి 5, 10. మళ్ళీ సేమ్ ఎంప్లెస్ క్లిక్ చేయాలి. మళ్ళీ 6, 8. మళ్ళీ ఎంప్లెస్ 8, 7. 11, 5. మళ్ళీ ఎంప్లెస్. సో మన ఎన్ని 6 వచ్చింది. సో మొత్తం 6 వాల్యూస్ అనేవి మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, మనకి 6 వరకు కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటామంటే షిఫ్ట్ నొక్కి ఫస్ట్ అయిపోయింది కదా, వదిలేసేయండి, ఆల్ క్లియర్ కొట్టేసేయండి మీరు. ఏమైనా తీసేసేది. ఇంకా ఇప్పుడు మనకి ఏమంటే ఆ వాల్యూస్ మొత్తం స్టోర్ అయింది. ఏది ఎక్స్ వాల్యూ వై వాల్యూ మొత్తం స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మనము సమ్మేషన్ కావాలి. సో మన ఫస్ట్ షిఫ్ట్ నొక్కేసి 1 నొక్కాలి. 1 నొక్కుతున్నాం క్యాష్ షోలో. ఇక మనకి ఏం కావాలి వాల్యూస్ అనేది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ సమ్మేషన్ x² కావాలి. 1 నొక్కితే ఈక్వల్ నొక్కాం లాస్ట్లో, మనకి 266 వచ్చింది. ఇక ఒకవేళ మన టేబుల్లో చేస్తుంటే, టేబుల్ మీద చేస్తున్నాం మేము అంటే ఆ వేళకి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కింద, మీకు తప్పు వస్తే తెలిసిపోయింది. అలానే మనకి మళ్ళీ బ్యాక్ వచ్చేసి షిఫ్ట్ 1 ఎన్ని తెలుసుకోవచ్చు, ఎన్ని వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ ఎన్ని వచ్చింది. ఇంకా సైడ్ తిప్పితే మనం ఈ బటన్ క్లిక్ చేసి సైడ్కి వెళ్ళిద్ది. y², xy. ఇప్పుడు 3 వస్తే xy చేసుకుందాం మనకు 3 క్లిక్ చేయండి మీకు xy కావాలంటే. = సో మన 293 వాల్యూ వచ్చింది. సో లాస్ట్ వాల్యూలో అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 293 వచ్చింది అనమాట. అంటే మనం అన్నీ చేయకుండా ఒక సైంటిఫిక్గా యూజ్ చేసి నార్మల్ ఇంకొకైతే యూజ్ చేయొచ్చు. ఈ వాల్యూస్ అన్ని సపరేట్ రాసుకొని ఆ వాల్యూస్ అన్ని ఎడిషన్ చేసి అప్పుడు వచ్చింది. కాకపోతే ఎంత స్టెప్ లేకుండా డైరెక్ట్ కావాలి నాకు అంటే ఇది మెథడ్ ఉండేది. సో మేము ఎన్ని వద్దు, మాకు 6 కావాలి, మాకు ఎన్ని వద్దు, ఆన్సర్ అంతా అయిపోయింది, నాకు కరెక్ట్గా చెక్ చేసుకోవాలంతే అనుకుంటే బ్యాక్ వచ్చేసి మేము ఆన్ నొక్కితే మొత్తం క్లియర్ అయిపోయింది. షిఫ్ట్ నెంబర్ 2 క్లిక్ చేయాలి. నెంబర్ 2 క్లిక్ చేస్తే ఇంకా ఇదంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అని వస్తాయి. ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే వాల్యూ నుంచి. ఎందుకంటే ఇందాక మనం పైన ఫామ్లో చేసాం కోవేరియన్స్ ఆఫ్ x, y అని చెప్పి కింద స్టాండర్డ్ డీవియేషన్ x, స్టాండర్డ్ డీవియేషన్ y అని ఉంది. దాంట్లో మనకి స్టాండర్డ్ డీవియేషన్ x కనుక్కోవాలనుకుంటే మనకి నెంబర్ 2 క్లిక్ చేసి వచ్చేసింది. మనకు వచ్చిన 6. సో రైట్కి వెళ్ళండి, ఇంకా రైట్. సో వచ్చి మనకి ఇక్కడ చూడండి ABR ఉంది కదా, R అంటే నెంబర్ 3. సో నెంబర్ 3 క్లిక్ చేస్తే = సో పవర్ ఎంత వచ్చి మనకి -0.920315. సో మనకి ఎగ్జామ్లో ఫస్ట్ 4 రాస్తే చాలు మనకి. సో మనకి -0.9203 కన్సిడర్ చేసుకోవచ్చు ఆన్సర్ అనేది. మనం ముందే చెప్పాం ఈ రెండు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మన నెగిటివ్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి, నెగిటివ్ వచ్చింది అని. సో మనకి ఏం వచ్చింది ఇక్కడ మైనస్, సో నెగిటివ్ వచ్చింది. అలా మనం ముందే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అనేవి. అలా మనం ఆన్సర్స్ అనేవి ముందే అంటే ఈ వాల్యూస్ బట్టి పెరుగుతుంది తగ్గుతుంది R ఏమొచ్చింది అనేది మన ఎగ్జాక్ట్ వాల్యూ కోసం క్యాలిక్యులేటర్ వాచ్ యూజ్ చేసి తెలిసిపోయేది మనకి -9 అని. అలానే ప్రతి క్వశ్చన్కి ఈ టేబుల్స్ ఉంటాయి ఇలా, ఆ టేబుల్స్ ద్వారా మనము అది ఎలా ఉంది ఆర్డర్ అనేది చెప్పి అది డిక్రీజింగ్ ఒకటి ఇంక్రీజింగ్ ఉందా దాన్ని బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ అని ఒక ఎగ్జామ్షన్ రావచ్చు. సో మీరు ఆబ్జెక్టివ్ చెప్పారనుకోండి, MCQs ఉంటాయి ఎగ్జామ్లో కొన్నిటికి. సపోజ్ మీరు ఇట్లా ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఇచ్చి మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు MCQs అంటే ABCD. సో మనకి ఆప్షన్ ఇస్తాడు సంథింగ్ 0.9 అని, 0.9 ఇస్తాడు అన్నిటికీ. కొన్నిటికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో మనకి దీని అసలు నెగిటివ్ తెలిసిపోయింది మీకు ముందే. సో మనకి ఆప్షన్ A పాజిటివ్ ఉంది, ఆప్షన్ B పాజిటివ్ ఉంది, ఆప్షన్ C పాజిటివ్ ఉంది, ఆప్షన్ C నెగిటివ్ ఉంది. సో మనకి టేబుల్ కూడా మనం చెప్పేయచ్చు 6 నెగిటివ్ వచ్చింది అని. సో ఈ క్వశ్చన్ ఇచ్చి మన ఎగ్జామ్లో
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద ఆర్ వాల్యూ అని ఆప్షన్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్ అనేది పెరుగుతూ ఉంది, వై అనేది తగ్గుతూ ఉంది. సో మనకి ఆర్ వాల్యూ నెగిటివ్ తెలిసిపోయింది. కాబట్టి మనం ఈ సాల్వ్ చేయకుండా, ఈ టేబుల్ లేకుండా, ఏం లేకుండా డైరెక్ట్ ఆప్షన్ ది క్లిక్ చేసేయచ్చు. అయినా నెగిటివ్ తెలిసిపోయింది కాబట్టి. అలా పనికి వస్తాయి ట్రిక్స్ అనేవి. కాకపోతే ఎప్పుడో మీకు థియరీ ఎగ్జామ్ అయితే మొత్తం టేబుల్స్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఆ క్యాలిక్యులేటర్ వాడు దేనికి అంటే మనం కరెక్టా రాంగా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎక్యురసీ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.